ఏపీలో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో దారుణం జరుగుతుందా? కోట్లకు కోట్లు దుర్వినియోగం అవుతున్నాయా? తూకాల్లో మోసాలు జరుగుతున్నాయా? మోసాలను కట్టడి చేసేందుకు నాదెండ్ల దూకుడు చూపిస్తున్నారా అంటే అవును అనే సమాధానం వస్తుంది. ఇలా బాధ్యతలు తీసుకున్నారో లేదో ప్రజా పంపిణీ వ్యవస్థలో లోపాలున్నాయని బయట పెట్టడంతో రాష్ట్రమంతా విస్తుపోయింది. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరికలు జారీ చేశారు. ఇక కాకినాడలో ఓ మాజీ ఎమ్మెల్యేకు పరోక్షంగా వార్నింగ్ కూడా ఇచ్చారు. దూకుడు చూపిస్తున్న మంత్రి నాదెండ్ల మనోహర్. రేషన్లో అక్రమాలకు చెక్ పెట్టేలా వ్యూహాలు. ఫీల్డ్ లెవెల్కి వెళ్లి నాదెండ్ల ఆకస్మిక తనిఖీలు. తూకంలో తేడాలపై అధికారులను నిలదీశారు. రేషన్ మాఫియాపై సిబిఐ విచారణ కోరబోతున్నట్లు వెల్లడి. మినిస్టర్ పవర్ ఏంటో చూపిస్తున్న నాదెండ్ల మనోహర్. ఏపీలో కొత్త మంత్రివర్గం ఏర్పాటైన నెల రోజులు కూడా కాలేదు. అయితే మంత్రులు అందరితో పోలిస్తే నాదెండ్ల మనోహర్ ఒక స్పెషాలిటీగా తన ప్రయత్నం చేస్తున్నారు. తనకున్న అనుభవాన్ని తను ఉపయోగించుకొని మరి ఆయనకు కేటాయించిన శాఖలో ప్రక్షాళన చేపడుతున్నారు. అవినీతి ఎక్కువగా కనిపించే శాఖల్లో పౌర సరఫరాల శాఖ ఒకటి. ఆ శాఖ ద్వారా పేదలకు సక్రమంగా సేవలందిస్తే ఇటు ప్రభుత్వానికి అటు పార్టీకి మంచి పేరు వస్తుంది. పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాదెండ్ల మనోహర్ తొలి రోజే ఆ శాఖల ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్షను నిర్వహించారు. కేవలం సమీక్షలతో సరిపెట్టలేదు. ఆయన ఫీల్డ్ లెవెల్కు వెళ్లి మరీ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పౌర సరఫరాల గోదాములకు వెళ్లి ప్రజలకు అందించే బియ్యం, పంచదార, నూనె వంటి వస్తువులతో నాణ్యతను ఆయన స్వయంగా పరిశీలించారు. నూనె, పంచదార తక్కువ తూకంతో ఉన్నట్లు కూడా కనుగొన్న నాదెండ్ల మనోహర్ అక్కడికక్కడే అధికారులను ఆదేశించారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆర్డర్స్ కూడా పాస్ చేశారు. తూకం సక్రమంగా లేకపోతే ఊరుకొనేది లేదని గట్టిగానే వార్నింగ్లు కూడా పంపించారు. తూకం తక్కువైతే అందుకు ఉన్నతాధికారులే బాధ్యులని కూడా స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు మంత్రి. పౌర సరఫరాల శాఖను గాడిలో పెట్టాలంటే ముందు ఉన్నతాధికారులను కంట్రోల్లో పెట్టాలని ఆయన తీసుకున్న నిర్ణయం సత్ఫలితాలను ఇస్తోంది. ఇక అంతటితో ఆగలేదు. కాకినాడ వెళ్లారు. కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం దారి మళ్లుతుందని గత ఎన్నికల సందర్భంగా జనసేన, టీడీపీ అగ్రనేతలు ఆరోపించారు. అందులో నిజనిజాలు నిగ్గు తేల్చేందుకు నాదెండ్ల మనోహర్ 2 రోజుల పాటు కాకినాడలోనే మకాం కూడా వేశారు. అధికారులతో సమీక్ష నిర్వహించి ఊరుకోలేదు. కాకినాడలో రేషన్ మాఫియా ఆట కట్టించేందుకు గోదాములో ఆకస్మికంగా తనిఖీలు చేశారు. 7,615 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని సీజ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు మనోహర్. కాకినాడ పోర్టు నుంచి రేషన్ సరుకులు ఇతర దేశాలకు మళ్లుతున్నాయని ఆయన తనిఖీల తరువాత ఆరోపించారు. కాకినాడ పట్టణ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబీకుల హస్తం ఉందని ఎన్నికల సమయంలోనూ పవన్ కళ్యాణ్ ఆరోపించారు. దీంతో కాకినాడపై నాదెండ్ల స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇక కాకినాడలో తొలి రోజు 6 గోదాముల్లో లోపాలున్నట్లు గుర్తించామని నాదెండ్ల మనోహర్ స్వయంగా ప్రకటించారు. కాకినాడలో వ్యవస్థీకృతమైన మాఫియా ఉందని, రేషన్ మాఫియా అక్రమాలపై సిబిఐ విచారణ కూడా తాము కోరబోతున్నట్లు నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. పూర్తిస్థాయి విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. సొంత నౌకను ఏర్పాటు చేసుకుని కాకినాడ పోర్టు నుంచి ఎవరు రేషన్ సరుకులు తరలిస్తున్నారో వారికి పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. నాదెండ్ల మనోహర్ ఫీల్డ్ లెవెల్ విజిట్స్ అధికారులు గుండెల్లో రైళ్లు పరుగులు తీస్తున్నాయి. జనసేన పార్టీకి చెందిన మంత్రిగా ఆయన తీసుకున్న చర్యలపై సర్వత్రా ఇప్పుడు ప్రశంసలు కురుస్తున్నాయి. ప్రత్యేకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా నాదెండ్ల పనితీరును ప్రత్యేకంగా ప్రశంసించినట్లు తెలుస్తోంది.